ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము. మా ఎడల దయ చూపించి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అన్ని వేళలా మన ఎడల దయ చూపించుచున్నారు అని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం గమనించినట్లయితే మానవుడు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను విడిచిపెట్టి దేవునికి అవిధేయత చూపించి దేవుని నుంచి ప్రతి సందర్భంలోనూ పాపం వలన దూరం అయిపోతూ ఉన్నాడు. అయితే దేవుడు మానవుడికి ఎప్పుడు దూరం కాలేదండి. మానవుడే ప్రతి సందర్భంలోనూ దేవునికి దూరం అయిపోతున్నాడు. కానీ దేవుడు కృప చూపించి, దేవుడు మనల్ని క్షమించి అన్ని వేళలా మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈరోజు చదివిన వాక్యాన్ని గమనిస్తే, ఇశ్రాయేలీలు బబులోను చెరలో 70 సంవత్సరములు ఉంటూ ఉండగా, భయంకరమైన శ్రమలను వారు అనుభవిస్తూ ఉండగా, కోరేషు అనే రాజుని దేవుడు ఏర్పాటు చేసుకొని తన హృదయంలో దేవుడు దయ కలిగించి ఇశ్రాయేలీలు తిరిగి మరి పాలు తేనెలు ప్రవహించి కానానులోనికి వెళ్ళడానికి, యెరూషలేమునకు వెళ్ళడానికి, ఆలయం కట్టుకోవడానికి దేవుడు రాజు యొక్క హృదయాన్ని మార్చినట్లుగా, రాజు యొక్క హృదయంలో ఇశ్రాయేలీల ఎడల దయను పుట్టించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. భక్తుడు ఒక మాట అంటున్నాడు, చదువుతాను చూడండి. మా ఎడల దయ చూపించి ఉన్నాడు. 9వ వచనం చివరిలో ఒక మాట ఉంటుంది, కృప చూపించితివి. దయ చూపించే దేవుడు, కృప చూపించే దేవుడు. ప్రతిసారి మానవుడే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. దేవుడు మానవుడికి దగ్గర అవడానికి ఏం కార్యం చేశాడో తెలుసా? సాక్షాత్తు ఆయన ఆ పరమును వీడి భూమికి వచ్చాడండి. దేవుడు నామానికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు దేవుడు నీ ఎడల దయగలిగినటువంటి వారై ఉన్నారు, నీ ఎడల కృప చూపించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఒక మాట చెప్పమంటారా? ప్రభు ఇప్పుడు నీ పక్కన నిలబడి ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తా. నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్కన నిలబడి నిన్ను ఆదరించే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఏంటి నీ ఆశ ఈరోజు? నీ కోరిక ఏంటి? ఉదయకాల సమయంలో ప్రభు పాద సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని కుమ్మరించు. ప్రభు నీ ముందు నిలబడి ఉన్నాడు, ఆయన ఆలకిస్తున్నాడు. బలమైన కార్యాలు దేవుడు ఈరోజు జరిగించబోతున్నాడు. ప్రియ పరలోకపు తండ్రి, మేము పాపములో శాపంలో ఉండగా నీ కృప మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని దయతో ప్రభు మమ్మల్ని క్షమించినందుకు స్తోత్రం. ఈరోజు మా ప్రియులు చేయించిన ప్రతి విజ్ఞాపన మీరు ఆలకించుమని, కృపతో దయతో జ్ఞాపకము చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.